నమస్తే వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్ నేను యాంకర్ దివ్య సో మీలో ఎంతమంది ఓటీటీ ఎడిక్ట్ అయిపోయి ఉన్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఎందుకంటే నేను కూడా చాలా ఎడిక్ట్ అయిపోయాను అన్నమాట బికాజ్ ఈ రోజుల్లో థియేటర్కి వెళ్ళి చూసే వాళ్ళకంటే ఇంట్లో ఉండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఓటీటీ మూవీస్ చూసే వాళ్ళే చాలా మంది ఎక్కువైపోయారు కదా సో ఈ విషయం గురించి మనం పక్కన పెట్టేస్తే ఈ రోజు మనం ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వాటి గురించి అయితే మాట్లాడేసుకుందాము సో మొదటి వరుసలో ఉన్న హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న మనందరికి ఇష్టమైన శామ్ మూవీ శుభం మూవీ ఏదైతే ఉందో నాకైతే పర్సనల్ గా చాలా నచ్చింది ఎందుకంటే శామ్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ లో ఎప్పుడు మనం 70mm మీద చూడని క్యారెక్టర్ లో ఈ మూవీలో కనిపిస్తుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ముఖ్యంగా దీని స్టోరీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మన లేడీస్ అండ్ మనం కూడా చాలా కనెక్ట్ అయిపోతాం ఈ స్టోరీకి అంత బాగుంది ఎందుకంటే సీరియల్స్ గురించే ఉంటది అనమాట సీరియల్ పిచ్ ఉంటే ఎంత దూరమైనా వెళ్తారని ఈ మూవీలో కళ్ళకు కట్టినట్టు చూపించేశారు అండ్ లాస్ట్ కి మన శామే దానికి సొల్యూషన్ అయితే కూడా చూపించేస్తుంది అనమాట సో మిస్ కాకుండా డెఫినెట్ గా హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది వెళ్ళి చూసేయండి సెకండ్ ఏదైతే ఈ బ్లాక్ బస్టర్ హిట్లో సెకండ్ ఉందో ఆ సెకండ్ మూవీ గురించి అయితే మనం మాట్లాడేసుకుందాము అండ్ పర్సనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే మనలాంటి సింగిల్స్కి ఈ మూవీ చాలా కనెక్ట్ అవుతుంది అదే #సింగిల్ సో ప్రైమ్ వీడియోలో ప్రెసెంట్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది స్టోరీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ అలానే నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే ఈ మూవీ చూసినప్పుడు అందుకేనేమో బయట లవర్స్ అందరూ సింగిల్స్గా మిగిలిపోతారని అయితే అనిపించింది సో ఎందుకంటే హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తుంటే ఆ అమ్మాయి వేరే అమ్మాయి వచ్చి హీరోని లవ్ చేస్తుంది అనమాట సో ఎటు కాకుండా సింగిల్ గా మిగిలిపోయాడు అంతే #సింగిల్ సో నాకైతే పర్సనల్ గా నేను కూడా సింగిలే కాబట్టి సో నాకైతే బాగా కనెక్ట్ అయింది సో మీకు కూడా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను తప్పకుండా వెళ్ళి #సింగిల్ అయితే ఖచ్చితంగా చూసేసేయండి సో ఈ మూవీస్ గురించి కొంతసేపు మనం పక్కన పెట్టేసినట్టయితే కమింగ్ టు వెబ్ సిరీస్ సో ప్రెసెంట్ ఈ ఉన్న డేస్ లో మూవీస్ ఎంత అయితే హిట్ కొడుతున్నాయో వెబ్ సిరీస్ కూడా అంత పైన కూడా హిట్ కొడుతున్నాయి ఎందుకంటే స్టోరీస్ అలా తీస్తున్నారు ఎపిసోడ్ వైజ్ చాలా ఏమంటారు జనాల్లో ఎంథ్యూజియాజం ని పెంచేస్తున్నారు అనమాట మొదటి వరుసలో ఉన్నది ప్రెసెంట్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ ఏదైతే ఉందో టచ్ మీ నాట్ అనే వెబ్ సిరీస్ నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనకి ఫస్ట్ ఎపిసోడ్ లో స్టోరీ అర్థం కాకపోయినా సెకండ్ ఎపిసోడ్ నుంచి చాలా చూడాలి అనిపించే అంతగా సస్పెన్స్ అయితే బాగుంటుంది సో మీలో ఎంతమంది చూడలేదో ఖచ్చితంగా చూసేయండి మన నవదీప్ గురించి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు కదా సో సస్పెన్సెస్ లో కానీ ఇందులో కానీ ఫస్టే ఉంటాడు నాకైతే చాలా బాగా నచ్చింది సో వెళ్ళి అది కూడా తప్పకుండా చూసేయండి ఎందుకంటే సైకలాజికల్ థ్రిల్లింగ్ సిరీస్ అని అయితే చెప్పొచ్చు ఎవరైతే సస్పెన్సెస్ ఇష్టపడతారో థ్రిల్లింగ్ కానీ సస్పెన్సెస్ ఎవరైతే ఇష్టపడతారో డెఫినెట్ గా ఈ మూవీ మీకు అయితే నచ్చేస్తుంది అండ్ ఇది వెబ్ సిరీస్ అని చెప్పకూడదు ఎందుకంటే గర్ల్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది వై బికాస్ ఏదైతే ఇన్నోసెంట్ గా ఉంటారో గర్ల్స్ వాళ్ళకైతే చాలా బాగా ఈ వెబ్ సిరీస్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట అదే మన దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ సో ఎపిసోడ్ వైజ్ ఏం జరుగుతుందా అని చాలా సస్పెన్సెస్ అయితే పెట్టేశారు అసలు స్టోరీ విషయానికి స్టోరీ ఏంటబ్బా అని మనం చూసుకున్నట్టయితే ఒక ఇన్నోసెంట్ అమ్మాయి విలేజ్ లో ఉండే అమ్మాయి పేరెంట్స్ సరౌండింగ్ లోనే ఉంటుంది తను ఆ అమ్మాయి బయటికి వస్తే ఎలా ఉంటుంది ఒక అన్నోన్ పర్సన్ అబ్బాయికి హెల్ప్ చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ అన్నమాట ఆ అబ్బాయి కూడా మామూలు మనిషి అయితే కాదు దెయ్యం అన్నమాట డెఫినెట్ గా ఇది చూడాలి మీరు ఎందుకంటే ఒక అమ్మాయి దెయ్యానికి అంటే ఒక తెలియని అబ్బాయికి ఎలా హెల్ప్ చేస్తుందో కూడా లాస్ట్ వరకు చాలా సస్పెన్స్ లో పెట్టేస్తారు అండ్ ఎండింగ్ కూడా సస్పెన్స్ గానే ఉంటుంది సో నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా ఎందుకంటే నాకు మూవీ పర్సనల్ గా చాలా నచ్చింది కాబట్టి సో మీలో ఎంతమందికి వెబ్ సిరీస్ ఇష్టమా మూవీస్ ఇష్టమా అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి తప్పకుండా ఫర్ మోర్ వీడియోస్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నంబర్ 1 న్యూస్ థ్యాంక్ యూ